హాయ్ అండి, అందరికీ ప్రైజ్ లాడు. అందరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఆరాధనలు కూడా అంతటా అద్భుతంగా జరిగాయి అని అనుకుంటున్నాను. ఓకే, నన్ను ఒక బ్రదర్ ప్రశ్నించాడు. ఏంటంటే ఆదికాండం దేని గురించి ఉంటుంది అనే ప్రశ్న నాకు అడిగాడు. బ్రదర్, మీరు క్రిస్టియనా కాదా నాకు తెలియదు. అసలు మీరు బైబిల్ చదువుతున్నారా చదవరా నాకు తెలియదు. ఓకే, నన్ను అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తాను. ఓకేనా? ఆదికాండం స్టార్టింగ్లోనే ఉంటుంది కదండి, మొదటి అధ్యాయంలోనే ఉంటుంది. ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించాను, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండేను అని ఉంటుంది కదా. అది చదవలేదా బ్రదర్? అన్నీ సృష్టించాడు కదా దేవుడు, సృష్టించనివి అంటూ లేదు కదా. ఇప్పుడు మనం బ్రతుకుతున్నాము, గాలి పీల్చుకుంటూ అంటే దేవుడే కదా సృష్టించాడు. గాలి, నీరు, వాతావరణం, భూమి కింద ఏముండాలి, భూమిపైన ఏముండాలి, ఆకాశంలో ఏముండాలి, ఆకాశ నక్షత్రములను సృష్టించాడు. భూమి నిరాకారంగా ఉంటే, శూన్యంగా ఉంటే దానికి ఒక ఆకారం ఇచ్చి ఎక్కడెక్కడ ఏమేమి సృష్టించాలో అది సృష్టించాడు. భూమి ఒకటే ఉంటే సరిపోదు అని దానిలో మనుషులు కూడా ఉంటే అద్భుతంగా ఉంటుందని మనుషులను కూడా సృష్టించాడు. ఫస్ట్ ఆదామును సృష్టించాడు. తనను ఏదెను తోటలో పనిచేస్తూ ఉండగా తను ఆలోచించాడు దేవుడు కూడా, ఒక్కడికే ఉంటే తనకొక తోడు ఉంటే బాగుంటాడు అని. తను గాఢ నిద్ర కలుగజేసి తనకు ఆ పక్క టెంకలోంచి ఒక ఎముకను తీసి అవ్వని చేసి తనకు తోడుగా ఇచ్చాడు. తోడుగా ఇచ్చి వాళ్ళ లైఫ్ సాఫీగా సాగుతున్న సమయంలో ఏదెను తోటలో ఉంచి వాళ్ళకి ఏ కష్టం లేకుండా దేవుడు పొద్దున రాత్రి వస్తూ వాళ్ళని పలకరిస్తూ వాళ్ళకు తోడుగా ఉంటూ ఉన్నా కూడా ఈ తోటలోని పండ్లన్నీ తినొచ్చు కానీ ఒక పండు తినకూడదు అన్నప్పుడు మెల్లగా సాతానుడు ఏం చేశాడు, సర్పం అనే సాతాను మెల్లగా అవ్వని బుధరించి ఈ పండు మంచిగా ఉంటుంది, ఈ పండు తింటే దేవతలలాగా మారిపోతారు, ఇది అదని బోల్తా కొట్టి మంచి ఆ పండు తినిపించింది. ఆ పండు ఆమె తిన్నదే కాకుండా ఆదాం కూడా తెచ్చింది. ఆ పండు తిన్న వెంటనే వాళ్ళు దిగంబరులమై ఉన్నాము అని తెలుసుకున్నారు. వెంటనే సాయంత్రం దేవుడు వచ్చి పిలిచినప్పుడు ఆదామా ఎక్కడున్నావు అంటే చెట్ల చాటున దాక్కుంటారు. సిగ్గుతో వాళ్ళు చెట్ల చాటుకు దాక్కుంటారు. అప్పుడు దేవుడికి కోపం వచ్చి చెప్పించాడు, మీరు ఈ తోటలోంచి వెళ్ళిపోవాలని చెప్పించడం జరిగింది. వాళ్ళు తోటలోంచి వెళ్ళిపోయి భూమిని సాగు చేసుకుంటూ బ్రతుకుతున్న సమయంలో కాపురం చేస్తూ బ్రతుకుతున్న సమయంలో వాళ్ళకు ఏశావు ఏసేపు అనే కుమారులు కలుగజేస్తాడు. వాళ్ళకు ఏశావు వేసుంటాడు, చిక్కుడే కూరకు మరీ పెద్దరికాన్ని అమ్మేసుకుంటాడు, జ్యేష్ఠత్వాన్ని. ఇవన్నీ చదవండి బ్రదర్, ఇవన్నీ ఉంటాయి. షార్ట్గా చెప్తున్నాను నేను, ఓకేనా? మా వెలుగుకు పగలని, రాత్రికి చీకటికి రాత్రి అని వీటిని పేర్లు పెట్టారు. పగలు రాత్రి కలిస్తే ఒక దినమాయను. ఇవన్నీ సృష్టించాడు. 6 దినములు కష్టపడాలి, 7వ దినం విశ్రాంతి. ఇవన్నీ దేవుడే కదా సృష్టించాడు. మనిషి శరీరానికి కొంచెం రెస్ట్ అవసరం అని 6 దినములు ప్రతిదీ సృష్టించాడు. 7వ దినం తను కూడా రెస్ట్లో ఉన్నాడు దేవుడు కూడా. ఇవన్నీ చదవండి బ్రదర్, ఓకేనా? నేను షార్ట్గా చెప్పాను, మీరు ఫుల్గా చదవండి, ఇంకా క్లియర్గా తెలుసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. నేను ఏదైనా రాంగ్ చెప్తే మీరు నాకు చెప్పండి, ఓకేనా? ఒకవేళ మీరు క్రిస్టియన్ అయితేనే చెప్పండి, ఓకేనా? ఓకే బ్రదర్, ఈ విధంగా ఉంటుంది మొత్తం. మీరు ఒకసారి చదవండి, ఒక స్టోరీ లాగా ఉంటుంది, చదవండి. దేవుని గురించి ఇంకా తెలుసుకున్న వాళ్ళు అవుతారు కదా, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ.